Hello guys, welcome to our Being Invincible YouTube channel. నాకు తెలిసిన మా ఫ్రెండ్ రీసెంట్గానే 3 లక్షలు పోగొట్టుకున్నాడు ఈ స్కామ్లోని. సో ఈ స్కామ్ ఏంటి, ఎలా డబ్బులు పోయాయి, ఎందుకు అంత మ్యానిపులేట్ అయిపోయాడు, ఇలాంటి పరిస్థితి మన లైఫ్లో వస్తే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు ఇలాంటి స్కామ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో ఇక వీడియోస్ వస్తూ ఉంటాయి. స్కామ్స్ గురించి ఒక సిరీస్ చేస్తున్నాను. సో ఈరోజు దాంట్లో భాగంగానే వచ్చిన ఈ ఫస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, మనం కంట్రోల్డ్గా ఉన్నా కూడా మనల్ని ఎలా మ్యానిపులేట్ చేసేస్తున్నారు, ఎంత అవేర్నెస్ ఉన్నప్పటికీ ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా ఎందుకు ఈ స్కామ్స్లో పడుతున్నారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. కావాలంటే మీరు చూడండి, చాలా వరకు మీరు ఏదైనా యూట్యూబ్లోకి వెళ్ళి స్కామ్స్ అని కొడితే, లేదా స్కామ్స్ అబౌట్ లూటింగ్ మనీ, లేదంటే స్కామ్స్ అబౌట్ పార్ట్ టైం జాబ్స్, స్కామ్స్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్, ఇట్లా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో కింద కొన్ని వేల మంది కామెంట్స్ చేశారు. నేను 10 లక్షలు కోల్పోయాను, నేను 20 లక్షలు పోగొట్టుకున్నాను, నేను 30 లక్షలు పోగొట్టుకున్నాను, నేను 5 లక్షలు యాక్చువల్గా మన ఛానల్లో మోటివేషన్ అండ్ డైలీ లైఫ్ పాడ్కాస్ట్లు ఉంటాయి. బట్ ఈ స్కామ్స్ గురించి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చెప్తున్నానుగా, సొసైటీలో కొన్ని వేల మంది, కొన్ని వందల మంది స్కామ్స్లో బలైపోతున్నారు. రేపు పొద్దున్న నా ఫ్యామిలీలోనే అలా ఎవరికైనా జరగవచ్చు, లేదా నా ఫ్రెండ్ సర్కిల్లోనూ నా సిస్టర్కో బ్రదర్కో ఎవరికైనా జరగవచ్చు. సో అలా జరగకూడదంటే ఖచ్చితంగా వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, అవేర్నెస్ కలిగించాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉన్నవాళ్ళు, కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉన్నవాళ్ళు, ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, పార్ట్ టైం జాబ్స్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళే వీళ్ళకి మెయిన్ టార్గెట్. వీళ్ళు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ అని కొడతారు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ అవి రాగానే వెంటనే టెంప్ట్ అయిపోతారు. ఎందుకంటే జాబ్ సెర్చింగ్లో ఉన్నారు, అసలే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, అండ్ అలాగే హౌస్ వైఫ్స్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పని చేయడానికి కుదరదు. సో ఏదో ఒక రకంగా ఇంట్లోనే కూర్చొని మొబైల్ చేతిలో పెట్టుకొని పని చేసుకునేటట్టు ఏదైనా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్. సో ఇలాంటి వాళ్ళని మెయిన్ టార్గెట్గా చేసుకొని పార్ట్ టైం జాబ్స్, మీరు కేవలం జస్ట్ మొబైల్తో రోజుకి 1 గంట లేదా రోజుకి ఒక గంట పని చేస్తే చాలు, మీకు రోజుకి 5,000 6,000 వస్తుంది అని ఇట్లా స్కామర్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. మీకు జస్ట్ చేతిలో మొబైల్ ఉంటే చాలు, జస్ట్ యాడ్స్ చూస్తూ, లేదా యూట్యూబ్ వీడియోస్ లైక్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తూ, ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చెప్తారు. సో వెంటనే ఆబ్వియస్లీ ఎవరైనా కూడా ఈజీగా టెంప్ట్ అవుతారు. సో చదువుకోలేని వాళ్ళే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ స్కామ్స్లో చాలామంది ఇరుక్కున్నారు. ఎంతగా మ్యానిపులేట్ చేస్తారంటే, మీరు ఎంత వద్దనుకున్నా కూడా అవే యాడ్స్ మళ్ళీ మీకు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక పాయింట్లో మీరు ట్రిగ్గర్ అవుతారు. మొదట్లో ఇదంతా స్కామ్ అని మీరు అనుకున్నప్పటికీ వాళ్ళు ఎలా చెప్తారంటే, ఒక వీడియో ద్వారా స్క్రీన్ షాట్లు చూపిస్తూ, ఇదిగో ఈయన పర్ మంత్ 1,50,000 ఎర్న్ చేశారు, ఈయన పర్ మంత్, ఇట్లా మాట్లాడేసరికి వెంటనే వీళ్ళు బుట్టలో పడిపోతారు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఎలా 3 లక్షలు పోగొట్టుకున్నాడు అనే విషయానికి వస్తే, వీడు ఇట్లానే జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. సో జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా, యూట్యూబ్ చూసినా, ఏదైనా చూసినప్పుడు పార్ట్ టైం జాబ్స్ అని వస్తూ ఉంటాయి కదా. సో పార్ట్ టైం జాబ్ అవైలబుల్, రోజుకి మీరు జస్ట్ మొబైల్ యూజ్ చేసుకొని 1 గంట 2 గంటలు పని చేస్తే మీకు రోజుకి 5,000 రూపాయలు 6,000 రూపాయలు సంపాదించు. రోజుకి 5,000 అంటే నెలకు 1,50,000 పైన సంపాదించవచ్చు ఈజీగా. సో ఈ విధంగా వాడు క్యాలిక్యులేషన్ చేసుకొని రోజుకి 5,000 అంటే నెలకు ఒక 1,50,000 సంపాదించవచ్చు. ఇంటి దగ్గర కూర్చొని రోజుకి 1 గంట మొబైల్ వాడితే చాలని చెప్పి ఇట్లా ఊహించుకొని దాన్ని క్లిక్ చేశాడు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత దాని నుంచి డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వెళ్ళిద్ది. వాళ్ళు వాట్సాప్లో వాళ్ళు ఏంటంటే ఈజీ టాస్క్లు ఇస్తారు. ఫస్ట్ ఈజీ టాస్క్లు ఇస్తారు. ముందు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమంటారు, టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వమంటారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, కొంచెం ఈజీ టాస్క్లు ఇస్తారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ పలానా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పలానా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అని చెప్పి చిన్న టాస్క్లు ఇస్తారు. వాళ్ళు లింక్ పెడతారు, ఆ లింక్ మీద క్లిక్ చేసి మన యూట్యూబ్ అలా 2-3 టాస్క్లు అయిన తర్వాత మనకి కంగ్రాచులేషన్స్, మీరు 150 రూపీస్ ఎర్న్ చేశారని చెప్పేసి మీకు 150 రూపీస్ క్రెడిట్ అవుతాయి. నిజంగానే క్రెడిట్ అయ్యాయి అకౌంట్లో. సరే 150 రూపీస్ మనం ఏం రూపాయి కూడా పెట్టలేదు, జస్ట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసాం, ఫాలో చేసాం, ఇంతే కదా. సో ఈ 150 రూపీస్ క్రెడిట్ అయ్యాయి కదా అని చెప్పేసి వీడు నమ్ముతాడు. అంటే మనం ఏం డబ్బులు కట్టలేదు, వాడే తిరిగి మనకి డబ్బులు ఇచ్చాడు, మనం చేసింది ఏంటి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసాం, ఫాలో చేసాం, అంతే కదా
అని కొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది వాళ్ళ మీద. ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి నాకు కూడా ఎదురైంది. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి నేను కూడా ఇలాగే పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటో చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పి ఆ తర్వాత ఎంత నైస్గా మాట్లాడతారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇట్లా 2-3 ఈజీ టాస్క్లు ఇస్తాం, ఈ టాస్క్లు మీరు కంప్లీట్ చేస్తే చాలు మీకు పర్ డే 5,000 to 6,000 ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి టాస్క్లకి కూడా ఒక టైమింగ్ ఉంటుంది, ఇంత టైంలోపు చేయాలి ఇది అని చాలా రూల్స్ చెప్పి అన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి. అరే ఈజీగా చేసేయచ్చు అనుకుంటాం. ఇట్లానే టాస్క్లు ఇచ్చారు. ఈజీ టాస్క్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ 150 రూపీస్ క్రెడిట్ అయ్యాయి, తర్వాత 300 క్రెడిట్ అయ్యాయి. తర్వాత ఏం చెప్పారు, మీకు ఇంకా టాస్క్లు కావాలి అంటే మీకు టాస్క్లు అయిపోయాయి, ఇంకా మీకు టాస్క్లు కావాలి అంటే మీరు ఒక 5,000 కట్టి టాస్క్లు కొనుక్కోవాలి. ఆ తర్వాత మీరు చేసే టాస్క్లు బట్టి మీరు 5,000 కడితే మీరు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఎర్న్ చేసుకోవచ్చు అని ఇట్లా ప్రొసెసర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు అప్పుడు అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం 5,000 కడతాం, తర్వాత 10,000 ఇస్తారు, తర్వాత 10,000 కడతాం, తర్వాత 20 ఇస్తారు, తర్వాత ఒకేసారి 5,000 10,000 ఏంటని చెప్పి ఎక్కడో ఒక చోట అప్పు చేసి మనం 1,00,000 రూపాయలు కట్టేస్తాం. 2 లక్షలు వస్తాయని, 1,00,000 కడతాం, 2 లక్షలు వస్తాయి అని చెప్పి 1,00,000 కడతాం. అప్పుడు మనకి ఇంకా దుకాణం బంద్ అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే 5,000 కట్టినప్పుడు కూడా దుకాణం బంద్ అయిపోవచ్చు. సో వెంటనే నాకు అర్థమైపోయింది ఇది స్కామ్ అని. సో ఇంకా అందులోకి ఎక్కువ దూరం వెళ్ళకూడదు అనుకున్నాను. వెంటనే వాడు 300 క్రెడిట్ చేశాడు. తర్వాత నేనే వాడి టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా వాడికి నాకు సంబంధం లేదు. ఓకే, సో టెలిగ్రామ్ అని కదా, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇంకా రకరకాల ఇన్స్టాగ్రామ్స్లో రకరకాలుగా స్కామ్స్ చేస్తున్నారు. సో ఇలా కొంచెం ఏంటి నాకు కొంచెం అవేర్నెస్ ఉంది, ఎందుకంటే నేను బీకామ్ చదువుకున్నాను. ఇట్లాంటి స్కామ్స్ గురించి మాకు నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్స్ అని ఇట్లాంటి రకరకాల స్కామ్స్ గురించి మేము చదువుకున్నాం. అండ్ అలాగే కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి నేను ఈజీగా ఎగ్జిట్ అయ్యాను. బట్ మా ఫ్రెండ్ ఏంటి, వాడికి అవేర్నెస్ ఉంది, వాడు బాగా చదువుకున్నాడు, బట్ ఏంటంటే అసలే జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాడు తొందరగా మ్యానిపులేట్ అయిపోయాడు. ఎందుకంటే మనుషులకి అవసరం అలా తీసుకొస్తుంది, డబ్బులు చాలా అవసరం, ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది, జాబ్ కూడా దొరకట్లేదు. సో ఇంకా అవసరం వల్ల వాడు ఈజీగా మ్యానిపులేట్ అయిపోయాడు. సో ఎక్కడి వరకు వచ్చాం, ఇట్లా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేసిన తర్వాత ఈజీ టాస్క్లు ఇచ్చారు, డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్న తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ ఇవ్వడం, మళ్ళీ డబ్బులు ఇవ్వడం, అట్లా 300 క్రెడిట్ చేశారు, 500 క్రెడిట్ చేశారు. జస్ట్ ఆ ఒక్కరోజే దగ్గర ఒక 1,500 నుంచి 2,000 దాకా సంపాదించాడు. సంపాదించగానే ఇంకేముంది, ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. జస్ట్ ఏదో అట్లా సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో చేయడం, వాళ్ళు ఇచ్చిన ఈజీ టాస్క్లు చేయడం, మొబైల్ పట్టుకొని 1 గంట చేస్తే ఈజీగా ఒక 2,000 వచ్చేసినాయి ఆ రోజు. సో ఇంకా వాడికి ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది, వాళ్ళని బాగా నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు అసలైన గేమ్. ఏంటి సార్, మీకు ఇచ్చిన టాస్క్లు అయిపోయాయి, మీరు జస్ట్ ఇప్పుడు ఒక 10,000 పే చేస్తే మీకు ఇన్ని టాస్క్లు వస్తాయి, ఇన్ని టాస్కుల ద్వారా మీకు ఇంత డబ్బు వస్తుంది అంటే వాడు 10,000 కడితే ఏంటంటే వాళ్ళకి ఎన్ని టాస్క్లు ఇస్తారంటే 20,000 వచ్చేటట్టు. ఎక్కడో ఒక చోట అప్పు చేసి 10,000 కట్టాడు. కట్టిన తర్వాత 20,000 టాస్క్లు చేసాడు, 20,000 వచ్చాయి. ఈసారి ఏంటంటే సార్ ఈసారి 10,000 20,000 ఇవి లేవు, 1 lakh కొనుక్కోవాలి, టాస్క్లు అయితే అయిపోయాయి, దీనికి చాలా డిమాండ్ ఉంది, వెంటనే కొనుక్కోవాలి అంటే వాడికి ఆలోచించుకునే టైం కానీ, ఎవరిదైనా డిస్కస్ చేసే టైం కానీ ఏమి ఇవ్వరు. ఎందుకంటే ఆలోచిస్తే, కాసేపు కానీ ఆలోచిస్తే ఇది స్కామ్ అని అర్థమైపోద్ది. వేరే ఎవరితో అయినా డిస్కస్ చేస్తే వెంటనే వాళ్ళు చెప్పేస్తారు, తెలిసిన వాళ్ళు అయితే ఇది స్కామ్ రా, ఇందులో దూరకని. సో వాడికి ఏంటంటే ఆలోచించుకునే టైం ఇవ్వరు, ఏమివ్వరు. ఏంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా కొంతమంది వాళ్ళ మనుషులు ఉంటారు, ఇదిగోండి మాకు ఇప్పుడే వచ్చింది, మేము ఇప్పుడే 1 lakh పెట్టాం, 2 lakhs వచ్చింది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్స్ అవి పెట్టడం, మాకు వచ్చిందని చెప్పి ఒక 4-5, అది కూడా వాళ్ళ మెంబర్సే ఉంటారు అదే గ్రూప్లో. సో వాళ్ళు ఏంటంటే ప్రూఫ్స్ అవి పెట్టి చాలా థ్యాంక్స్ మేడం, మీ వల్ల మేము ఇప్పుడు 2 lakhs ఎర్న్ చేసుకున్నాను, జస్ట్ మొబైల్ యూజ్ చేసి 1 అవర్లో 2 lakhs ఎర్న్ చేశాను అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్స్ అవి పెట్టేసరికి సార్ హరి అవ్వండి, ఇంకా 5 నిమిషాల టైం ఉంది, 10 నిమిషాల టైం ఉంది అంటే ఇంకా ఆలోచించుకునే టైం లేకుండా తొందర పెట్టేస్తారు. ఈ తొందరలో ఏం చేశాడు వీడు, ICICI బ్యాంక్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చింది. ప్రీ అప్రూవ్డ్ లోన్ రాగానే వీడు ఏం చేశాడు, 1 lakh కట్టాడు. 1 lakh కట్టగానే టాస్క్లు ఇచ్చారు, ఆ టాస్క్లు చేయమన్నారు. టాస్క్లు చేసిన తర్వాత ఏంటి, ఆ అకౌంట్లో వీడు టాస్క్లు చేస్తూ ఉన్నాడు. 1,10,000, 1,20,000, 1,30,000 ఇట్లా 1 lakh ఉన్న బ్యాలెన్స్ 20,000, 30,000 పెరుగుతూ 2 lakhs వరకు వెళ్ళింది. సో ఇట్లా వీడు టాస్క్లు చేస్తూ ఉన్నాడు, మనీ ఎర్న్ చేస్తున్నాడు. ఆ మనీ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, అది రియల్గా మన బ్యాంక్లో ఉన్న మనీ కాదు,
అది వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ బ్యాంక్ అకౌంట్లో పెరుగుతున్న మనీ, అంటే మేము పెరుగుతున్నట్టు చూపిస్తారు. మనం ఏమనుకుంటాం, నిజంగానే మన అకౌంట్లో బ్యాలెన్స్ పెరిగిపోతుంది అనుకొని ఇంకా ఓవర్గా ఎగ్జైట్ అయిపోతాం. చేశాడు అట్లా 2 లక్షల వరకు వచ్చినాయి. 2 లక్షల వరకు వచ్చిన తర్వాత ఏంటి, వీడికి ఇంకా వాడు కట్టిన 1 లక్షకి వాడికి టాస్క్లు అయిపోయినాయి. ఒక 2 లక్షల దాకా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ 2 లక్షలు విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఇంకా నిజానికి వీడి దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు పెట్టేసి ఇంకో 20 లక్షలు సంపాదించేద్దాం మొత్తం పెట్టేసేవాడే. ఎందుకంటే అంతగా మ్యానిపులేట్ చేస్తారు, అందుకే తొందర పెట్టేశారు వీడిని ఆలోచించుకొని ఇవ్వకుండా. అండ్ అలాగే వీడు టాస్కులు చేస్తున్నప్పుడు డబ్బులు పెరగడం, ఏదో వీడు అప్పటికప్పుడే ఒక గంటలో 1 లక్ష రూపాయలు సంపాదించినట్టుగా క్రియేట్ చేస్తారు కదా. సో అలా క్రియేట్ అవ్వడం వల్ల వీడు మ్యానిపులేట్ అయిపోయాడు. ఉంటే మొత్తం పెట్టేసేవాడే, బట్ ఇంక వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి సో ఆ మనీ విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. ఆ మనీ విత్డ్రా చేసుకోవడం కూడా ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఒకేసారి 2 lakhs విత్డ్రా అవ్వవు. ఫస్ట్ ఒక 3,000 విత్డ్రా చేసుకోవాలి, తర్వాత ఒక 10,000 విత్డ్రా చేసుకోవాలి. అది కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలోనే పర్టికులర్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ బట్టి విత్డ్రా చేసుకోవాలి. సో ఒక 5 నిమిషాలు ఎంతో టైం ఫ్రేమ్ ఇస్తారు, ఈ టైంలో విత్డ్రా చేసుకోమంటారు. అది కూడా ఇలానే చేసుకోవాలని చెప్పి కొన్ని రూల్స్ పెడతారు. సో ఫస్ట్ టైం మనం చేసినప్పుడు 3,000 మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో వీడు ఫస్ట్ టైం 3,000 విత్డ్రా చేశాడు, 3,000 అకౌంట్లోకి వస్తాయి. అమ్మయ్య, అంటే డబ్బులు వచ్చేస్తున్నాయిలే తీసేసుకోవచ్చు. ఇప్పుడు 3,000 తీసుకున్నాం, తర్వాత 10,000 తీసుకున్నాం, తర్వాత 50,000, తర్వాత 1,00,000 మొత్తం ఓకే అలా తీసేసుకోవచ్చు ఒక 4 సార్లు అని అనుకున్నాడు. సో 3,000 తీసుకున్నాడు కదా. నెక్స్ట్ మళ్ళీ 10,000 విత్డ్రా చేయాలి కదా. 10,000 విత్డ్రా చేయాలనుకున్నాడు. మళ్ళీ ఒక పర్టికులర్ టైం పెట్టారు. కావాలని ఏం చేస్తారంటే అక్కడ క్లిక్ చేసినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది తప్ప అవ్వదు. అంటే వీడియో 10,000 క్లిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలనుకోండి, ఏం చేస్తాం, విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, లేదా మనం వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ అకౌంట్కి మన పిన్ నెంబర్ అవి కొట్టేసి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, వాడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా విత్డ్రా చేసుకోవాలనుకున్నా క్లిక్ చేస్తాడు, కానీ అది ఏదో నెట్ స్లోగా ఉన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది తప్ప, కొంచెం స్ట్రక్ అయినట్టు ఉంటుంది తప్ప అది మాత్రం అవ్వదన్నమాట. అంటే ఏంటి, మనదే తప్పు అన్నట్టు, మనం సిగ్నల్ లేని దగ్గర ఉన్నాం, లేదా మన మొబైల్ స్లోగా ఉంది అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు జెన్యూన్గా, కానీ మనదే తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తారనమాట. సో ఆ 10,000 చేస్తే అవ్వదు, 5 నిమిషాలు మనం ఎంత ట్రై చేసినా అవ్వదు. కాకపోతే అయ్యో మేడం అది ఇలా ట్రై చేసాను అవ్వలేదంటే వెంటనే వాళ్ళు ఏమంటారు, మీరు ఇచ్చిన టైంలోనే విత్డ్రా చేసుకోవాలి, మీరు చేసుకోలేకపోయారు, సో మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, సో మీది ఇంకా లాక్ అయిపోయినట్టే, మేము చేసేది ఏం లేదు, మీరు కొంచెం నెట్ సిగ్నల్ మొబైల్ అన్నీ చూసుకోవాలి కదా మరి ఇలాంటివి చేసినప్పుడు అని చెప్పేసి, అంటే మనదే తప్పు అన్నట్టుగా మనలో ఒక గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేస్తారు. అరే రే ఎంత తప్పు చేస్తాను రా, చాలా పొరపాటు చేస్తాను అన్నట్టుగా. అంటే వెంటనే వీడేంటి, అయ్యో మేడం ప్లీజ్ మేడం ఎలాగైనా ట్రై చేయండి, డబ్బులన్నీ అందులోనే ఉండిపోయాయి, నేను అప్పు చేసి మరి పెట్టాను అని చెప్పి మనం ఏదో మన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెంటనే వాళ్ళేంటి మనకేదో హెల్ప్ చేస్తున్నట్టుగా, ఓకే నేను మా మేడంతో మాట్లాడతాను, లేదా పై ఆఫీసర్స్తో మాట్లాడతాను, పైన ఉన్న వాళ్ళతో మాట్లాడి మా సార్తో మాట్లాడి నేను మీకు మళ్ళీ అవకాశం ఇచ్చేలా చూస్తాను అని చెప్పేసి వాళ్ళు కాసేపు నేను మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి నేను ఉన్నాను కదా అని చెప్పేసి మనకేదో వాళ్ళు అమ్మో వీడు చాలా ఆలోచిస్తుంది మన కోసం అని చెప్పి మనకు అనిపించేలా చేస్తారనమాట. మీరు ఆ సిచ్యువేషన్లో ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఈజీగా మనం మ్యానిపులేట్ అయిపోతాం. అమ్మో ఈవిడ పర్వాలేదు మంచి ఆవిడే మన కోసం మేనేజ్మెంట్తో మాట్లాడుతాను అంటుంది అని మనకు అనిపిస్తుంది. సో వెంటనే ఆవిడేంటి ఒక గంట తర్వాత మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అవుతారు. సార్ నేను మాట్లాడాను, చాలా కోపడ్డారు, ఇలా చేయలేని వాళ్ళు ఎందుకు ఇచ్చారో అది ఇది అని చెప్పి నన్ను తిట్టారు, పర్వాలేదు నేను మీకోసం నేను అవన్నీ బేర్ చేస్తానని చెప్పేసి ఏదో మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసి, బట్ 10,000 పే చేయమంటున్నారు సార్, 10,000 పే చేస్తే తప్ప అన్ఫ్రీజ్ చేయరంట, మీదే తప్పు కదా, ఆ 10,000 కూడా మళ్ళీ మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి, మీరు తీసేసుకోవచ్చు అంటది. మనం ఏంటి సరే 10,000 పే చేస్తే అన్ఫ్రీజ్ చేస్తారు, ఆ తర్వాత ఈసారి మాత్రం ఏ తప్పు జరగకుండా మనం నెట్ సిగ్నల్ అన్నీ కరెక్ట్గా ఉన్న దగ్గర చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకొని 10,000 ఎక్కడో ఒక చోట ఫ్రెండ్ దగ్గర 10,000 తీసుకొని కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఏంటి, మళ్ళీ అకౌంట్ అన్ఫ్రీజ్ అయ్యింది, కంగ్రాచులేషన్స్ మీరు ఈసారి మాత్రం కరెక్ట్గా చేసుకోండి అని చెప్తారు. ఈసారి మళ్ళీ చేసినప్పుడు సేమ్ మళ్ళీ ఒకసారి 10,000 వస్తాయి. 10,000 వచ్చిందా, ఆ 10,000 ఏంటి ఇప్పుడు మనం కట్టినవే, ఆ 10,000 మళ్ళీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఈసారి ఒక 20,000 30,000 తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ టైం ఇచ్చినప్పుడు ఆ 20,000 తీసేటప్పుడు మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం, రాదు అంటే డబ్బులు రావు.
డబ్బులు రావు. సేమ్ మళ్ళీ మనం కన్సల్ట్ చేస్తాం, సేమ్ మళ్ళీ మనకి హెల్ప్ చేస్తున్నట్టు, సార్ నా జాబ్ పోద్ది సార్, పర్వాలేదు నా జాబ్ పోయినా పర్వాలేదు, మీరు ఇలాగ అప్పు చేసి ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీకోసం, మీరేం కంగారు పడవద్దు అని చెప్పి ఆవిడ మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడి ఒక గంట తర్వాత మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయ్యి సరే ఈసారి 25,000 కట్టితే మీది అన్బ్లాక్ అయ్యిద్ది, ఈసారి మాత్రం మీరు జాగ్రత్తగా చేసుకోండి, 25,000 కట్టమంటున్నారంటే మనం ఇప్పటికే డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టాం, ఇంకా మన దగ్గర 25,000 అంటే ఎక్కడొస్తాయి, మళ్ళీ అగైన్ ఎక్కడో ఒక చోట అప్పు చేశాడు, మళ్ళీ 25,000 కట్టాడు. ఇది జరుగుతూనే ఉంది. వీడు ఎంతకి ఒక పక్క లోపల వీడికి ఎక్కడో అర్థం అవుతూనే ఉందంట, స్కామ్ అవుతున్నాను, డబ్బులన్నీ లాగుతున్నారు, ఫస్ట్ 10,000 అన్నారు, 50,000 అన్నారు, 1,00,000 అన్నారు, తర్వాత 1,10,000, తర్వాత ఇంకో 25,000 అప్పు తెచ్చాను, ఇట్లా పెడతానే ఉన్నాడు. ఒక 3,000 4,000 రావడం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోవడం. అంటే ఏంటి, వీడు ఎప్పుడైతే వీడికి స్కామ్ అని వాళ్ళ మీద నమ్మకం కోల్పోతుందో అప్పుడు కొంత డబ్బులు ఇస్తున్నారు వీడిని నమ్మించడానికి, అంటే కొంత డబ్బులు విత్డ్రా అవుతున్నాయి, వెంటనే వీడు నమ్ముతున్నాడు, నమ్మి మళ్ళీ కొంచెం ఎక్కువ విత్డ్రా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఆవిడేదో వీడికి హెల్ప్ చేస్తున్నట్టుగా మ్యానిపులేట్ చేస్తారు, అంటే వీళ్ళు జెన్యూనే మన కోసం హెల్ప్ చేస్తున్నారు, మనమే కొంచెం సరిగ్గా చూసుకోలేదు అని చెప్పి గిల్టీ కాన్షియస్ మనలో క్రియేట్ చేస్తారు. అందులోనూ టైం అయిపోతుంది, మీరు ఇంకొక 5 నిమిషాల్లో తెచ్చుకోకపోతే నేనేం చేయలేను, మీ డబ్బులన్నీ ఫ్రీజ్ అయిపోతే పోతాయి అనగానే 5 నిమిషాల్లో మనం ఆలోచించలేము, వెంట 2 నిమిషాలే ఉందంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం, తొందర పెట్టేస్తారు, అవతలేమో 2 లక్షలు తక్కువ కాదు పోతున్నాయి అని చెప్పేసి ఇట్లా మొత్తం పోగొట్టుకున్నాడు. నిజానికి బాగా డబ్బు ఉన్నవాడికి ఒక 3 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్కి 3 లక్షలు పోతే ఇంకా జీవితమే పోయినట్టు. మళ్ళీ 3 లక్షలు నెలకు 10,000 సంపాదించుకునే వ్యక్తి 3 లక్షలు సంపాదించాలంటే 30 నెలలు కష్టపడాలి. 30 నెలలు అంటే 30 నెలలు ఏం తినకుండా వచ్చిన 10,000 జీతాన్ని అట్లాగే కట్టాలంటే కూడా కుదరదు. సో వడ్డీలతోనే జీవితం అంతా గడిచిపోద్ది. ఈ ప్రెజర్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. సో ఇది గైస్ మన వీడియోలో ఈరోజు చెప్పాలనుకుంది. ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది దీని గురించి తెలుసుకుంటారు, సో దట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఇలాంటి వీడియో ఏదైనా యూట్యూబ్లో ఇంతకు ముందు మా ఫ్రెండ్ కనుక చూసుంటే ఖచ్చితంగా వాడికి వెంటనే బల్బు వెలిగేది, ఆ 3 లక్షలు అయితే పోగొట్టుకునేవాడు కాదు. ఒకవేళ పోగొట్టుకున్న ఒక 5,000 6,000తో వెంటనే వాడు రియలైజ్ అయ్యేవాడు, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ కాస్త మైండ్లో ఉంది అంటే వెంటనే మనకి ట్రిగ్గర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ అవేర్నెస్ గురించి చేసిన ఈ వీడియో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో కాదు, ఎవరు అలా మోసపోకూడదు, ఎవరు సూసైడ్ చేసుకోకూడదు, ఎవరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు, స్కామ్స్లో ఇరుక్కోకూడదు అని చెప్పి ఎవరు మోసపోకూడదని చేసింది. సో మీరు ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ గణేష్ ఖన్నా సైనింగ్ ఆఫ్.